హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ వీడియో పుదీనా బాత్ చేద్దామని అనుకుంటున్నాను. గార్డెన్ లో పుదీనా సెకండ్ హార్వెస్ట్ కి చాలా విరివిగా వచ్చేసింది. సో దాన్ని హార్వెస్ట్ చేసి నేను నా స్టైల్లో పుదీనా బాత్ ఎలా చేస్తానో చూపిస్తాను. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది సెకండ్ హార్వెస్ట్ కి వచ్చేసింది. మింట్ గుబురుగా వచ్చింది పెద్ద పెద్ద ఆకులతోటి. అండ్ నేను అక్కడ నా సామాగ్రితో సిద్ధమైపోయాను. పుదీనా బాత్కి కావాల్సిన పదార్థాలు. అండ్ అక్కడ స్టవ్ కనిపిస్తుంది కదా, అందులో కుక్ చేయబోతున్నాను. నేను మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, లోస్లో తీసుకున్నాను చిన్న ప్లాంట్. అది ఒక 2 days అయిన తర్వాత బాగా వచ్చింది. సో హార్వెస్ట్ చేసేసి దీన్ని ఈ పాట్లోకి పెట్టాను కరెక్ట్గా మధ్యలో. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క స్టెమ్ భూమికి టచ్ అవ్వంగానే, నేలకి సాయిల్కి టచ్ అవ్వంగానే అక్కడ నుంచి రూట్ ఫామ్ అయిపోయి మంచి ఇంకొక ప్లాంట్ లాగా ఫామ్ అయిపోయింది. సో నేను దీన్ని హార్వెస్ట్ చేశాక మళ్ళీ ఆ కాడలని నాటుతాను వేరే పాట్లోకి. సో ఇంకా బాగా వస్తుంది. ఇది కట్ చేసిన తర్వాత అవి రెడీగా ఉంటాయి. అలా మింట్ మొత్తం త్రూ అవుట్ ద వీక్ వచ్చేటట్టు చూసుకుందామని ప్లాన్ చేస్తున్నాను. సో చూద్దాం ఎలా అవుతుందో. బట్ ఇవాళ అయితే ఫ్రెష్గా హార్వెస్ట్, ఈ హెర్బ్స్ సిజర్స్ నా దగ్గర ఉన్నాయి హెర్బ్స్ కట్ చేయడానికి. ఫ్రెష్గా మింట్ని హార్వెస్ట్ చేసి పుదీనా బాత్ చేసేద్దాం. అండ్ మింట్ చాలా ఇన్వేసివ్ ప్లాంట్ కదా, బాగా చూసుకున్నాం, అంత పెద్ద కేర్ కూడా అవసరం లేదు. సో ఇక్కడ రూట్ వచ్చేసింది, నేను ఈ ఏరియాలో కట్ చేస్తాను. ఇప్పుడు కాడ కూడా థిక్గా ఉంది కాబట్టి ఈ కాడని పెట్టేస్తే వచ్చేస్తుంది మనకి. ఎంత కట్ చేస్తా అంత వస్తుంది, ఒకటి కాదు ఒకటే స్టెమ్కి చాలా బ్రాంచెస్ వచ్చాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇది అయ్యాక. ఇది ఏం లేదు, వాటర్ బాగా తీసుకుంటుంది. వాటర్ మనం ఎవ్రీ డే వెయ్యాలి. వాటర్ చాలా అవసరము. సో అది మేక్ షూర్ చేసుకుంటే చాలా వచ్చేస్తూ ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు ఇది సెకండ్ హార్వెస్టే కాబట్టి దీనికి అండ్ కొత్త సాయిల్ నేను వాడాను. మనకి మెన్యూర్ ఇలాంటివి ఏం అవసరం లేదు, సాయిల్లోనే ఆల్రెడీ కంపోస్ట్ అండ్ మెన్యూర్ ఉన్న సాయిల్ వాడాను. సో కపుల్ ఆఫ్ హార్వెస్ట్ అయిన తర్వాత మేబీ టాప్ సాయిల్గా మెన్యూర్ వేస్తాను. ప్రస్తుతానికి ఇంకా అలాగే వదిలేస్తున్నాను. అంటే హెల్తీగా గ్రో అవుతుంది కాబట్టి పురుగులు ఇలాంటి చిన్న బగ్స్ ఉండే ఛాన్స్ తక్కువ. అండ్ ఆల్సో మనము సీజన్ చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటనంటే చిన్న బటర్ఫ్లైస్, మాత్స్ అంటారు కదా, తెల్లగా ఉంటాయి, అవి వచ్చే సీజన్ వస్తుంది. ఇప్పుడు స్ప్రింగ్ ఇంకా రాలేదు, అవి స్టార్ట్ అవ్వలేదు, పీరియడ్ ఇంకా రాలేదు. సో అవి వచ్చాయంటే మాత్రం మనకు అర్థమైపోతుంది. అవి ఇలాంటి హెర్బ్స్ మీద, తర్వాత మన కూరగాయల చెట్ల మీద పెట్టేస్తాయి గుడ్లు. హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే, ఇది చూస్తున్నారా, రూట్ కనిపిస్తుందా మీకు? ఈ రూట్ ఏంటనంటే ఇప్పుడు దీన్ని సాయిల్లోకి తొలుచుకొని వెళ్తుంది. అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఫామ్ అవుతుంది. ఇది కూడా యాక్చువల్లీ బ్రాంచ్గానే ఉండింది, ఇప్పుడు ఇది రూటెడ్ అయిపోయింది ఇందులోకి. అండ్ చిన్న ఆకులు ఉన్న వాటిని వదిలేశాను, ఎందుకనంటే ఇవి కొంచెం మళ్ళీ ఇంకా బాగా ఫ్రెష్గా పెద్దగా గ్రో అవుతాయని. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా పాకుతుంది. ప్రస్తుతానికి ఇంత హార్వెస్ట్ అయింది. మొత్తం యూజ్ చేస్తున్నాను పుదీనాని. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుంటాను, కడిగి ఆరబెట్టేసి వాడతాను పుదీనా బాత్కి. ఇంత క్వాంటిటీ వచ్చింది. దాని తర్వాత పుదీనా బాత్కి కావాల్సిన సామాగ్రి, మసాలా దినుసులు, పూత, స్టార్ అనీస్ అంటారు కదా, దాని తర్వాత ఇలాచి, బే లీవ్స్ వాడుతున్నాను. తర్వాత బఠానీలు, 2 పచ్చిమిరపకాయలు, 2 ఆలుగడ్డలు, 1 ఆనియన్, గార్లిక్ జింజర్ పేస్ట్, కొంచెం చింతపండు రసం. ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా తరుక్కుంటాను, నాకు అలాగే ఇష్టం. పులావుల్లోకి, తర్వాత మసాలా రైస్లలోకి ఉల్లిపాయలు సన్నగా పొడుగా ఉంటే అవి తగులుతూ చాలా బాగుంటుందని నా అభిప్రాయం. సో అందుకని నేను అలా వాడుతున్నాను. దెన్ పొటాటోస్ ఏమో చిన్న చంక్స్ లాగా కట్ చేసుకుంటాను. అండ్ ఈ పుదీనాని వాడ్చుకొని, ఈ బఠానీలు అన్ని 2 ప్రాసెస్లు అండి. ఫస్ట్ పుదీనాని వాడ్చుకోవాలి. వాడ్చుకున్న తర్వాత ఆ పుదీనా చల్లారిన తర్వాత దాన్ని మొత్తం గ్రైండ్ చేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి ఇవి మన పులావ్లో ఎలా చేస్తామో అలా చేయాలన్నమాట. అంటే సింపుల్, చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. ఇది ఫాస్టింగ్ ఉన్నప్పుడు బాగుంటుంది డయట్, ఎందుకనంటే ఇందులో కార్బ్స్ ఉంటాయి అండ్ పుదీనా మంచిది, రిఫ్రెషింగ్గా ఉంటుంది.
అండ్ బఠానీలు. సో ఇవన్నీ మీకు ఇంకెంత కూరగాయలు యాడ్ చేసుకోవాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకు పుదీనా బాత్లో సటిల్ వెజిటబుల్స్ ఉండి పుదీనా టేస్ట్ ఎన్హాన్స్ అయ్యేటట్టు ఉంటే ఇష్టం. సో అందుకని నేను క్యారెట్స్ కానీ బీన్స్ కానీ ఏవి యాడ్ చేయట్లేదు. బఠానీలు, పుదీనా, ఉల్లిపాయ, ఆలుగడ్డ అంతే. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ బయట ఉన్న స్టవ్ని ఇప్పుడు ఆన్ చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసి జస్ట్ 2-3 స్పూన్స్ వేసాను అంతే. ఇప్పుడు బాగా కడుక్కొని పెట్టుకున్న పుదీనా ఆకులు, పచ్చిమిరపకాయలు ఒక 2. ఇప్పుడు వేగాలి, వాడినట్టు అయిపోవాలి. అంటే కొంచెం గలగల అంటూ ఉండాలి ఆకు, అప్పుడే బాగుంటుంది. లేకపోతే కొంచెం పుదీనా ఫ్లేవర్ పచ్చిదనం తెలుస్తూ ఉంటుంది. సో అందుకని ఇది వేగడం అనేది చాలా కీ ప్రొసీజర్ పుదీనా బాత్లో. నెక్స్ట్ ఎండు కొబ్బరి ముక్కలు 2 వేసి చింతపండు, నానబెట్టిన చింతపండు. ఇప్పుడు ఇది బాగా వేగిపోయి మిక్సీ జార్లోకి తీసేసాను. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని ఇందులోనే పుదీనా బాత్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ప్యాన్ వేడైపోయింది, ఆల్రెడీ వేడిగానే ఉంది. సో కొంచెం ఆయిల్ వేసేసి మిగిలిన సామాగ్రి అంతా వేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. నెక్స్ట్ ఈ మసాలా సామాగ్రి. ఇవాళ గార్డెన్లో వెనక వైపు లాన్ మో చేస్తున్నారండి, అందుకని ఆ సౌండ్స్ వస్తున్నాయి. సారీ, ఏమనుకోవద్దు. బట్ హోప్ నా వాయిస్ అయితే డిస్టర్బ్ అవ్వట్లేదని అనుకుంటున్నాను. ఇది వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పొటాటోస్ కూడా వేసేస్తాను. ఈ ఫ్రోజన్ బఠానీలు, కట్ చేసి నానేసుకున్న పొటాటోస్ కార్బ్ కాబట్టి రైస్ క్వాంటిటీ కొంచెం తక్కువే వేస్తాను. ఇది కొంచెం వేగాలి, మగ్గాలి. 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఇదిగోండి వాడ్చుకున్న పుదీనాని ఇలా గ్రైండ్ చేసేసాను. సో ఈ పేస్ట్ని ఇప్పుడు అందులో యాడ్ చేయాలి. దాని తర్వాత ఈ 1 కప్ రైస్కి 2.5 కప్ వాటర్ తోటి బాయిల్ చేయబోతున్నాను. ఈ స్మాల్ కప్. దాని తర్వాత పొటాటోస్ ఇలా ఉడికిపోయాయి, హాఫ్ బాయిల్ అయ్యాయి. సో ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం పుదీనా పేస్ట్ని తర్వాత రైస్ని వాటర్ని వేసేసి సిమ్లో ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు రైస్ ఎలా ఉందో చూసుకోవాలి. మీడియం కంటే కొంచెం తక్కువ సెగలో ఉడకాలి రైస్. అన్ని పదార్థాలు వేసేసాను, ఒక్క ఉప్పు తప్ప. ఉప్పు లేని రుచి లేదు కదా, సో అందుకని ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని మనం మూత పెట్టేద్దాం. సన్నటి సెగలో అది ఒక 15 మినిట్స్ ఉడకాలి రైస్. దాని తర్వాత వచ్చి చూద్దాం. మన టేస్ట్కి సరిపడంత ఉప్పు. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని బాగా నీట్గా, ఇందులో మీరు కావాలనుకుంటే క్యాష్యూస్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను. సన్నటి సెగలో ఒక 15 నిమిషాల వరకు ఉంచుతాను. ఇప్పుడు చూద్దాము. 15 మినిట్స్ కరెక్ట్గా అయింది. అప్పుడప్పుడు నేను తీసి కలిపాను, నీరు ఇంకిపోతుందా లేదా చూసుకుందామని. వావ్, చాలా బాగా అయిందండి. ప్రతి రైస్ బాగా ఉడికిపోయింది చూడండి, విరిగిపోలేదు కూడా, హ్యాపీగా తినేసేయచ్చు. ఇది నేను సోనా మసూరి రైస్ వాడాను, మీరు బాస్మతి కూడా వాడుకోవచ్చు. సో కరెక్ట్గా ఉడికింది, చూసారా, యమ్మీగా ఉంది. మీరు కూడా చేసుకోండి, నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. ముఖ్యంగా ఏం చూసుకోవాలంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. రైస్ క్వాంటిటీ ఎక్కువైపోతే ఆ ఫ్లేవర్స్ ప్రతి గ్రెయిన్ ఆఫ్ రైస్కి పట్టదు. సో అందుకని మీకు ఎంత పుదీనా ఉందో అంతనే క్వాంటిటీకి కొంచెం రైస్ చూసుకొని వేసుకోండి. ఇది ఇవాల్టి వీడియో, అండ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీ తోటి త్వరలో కలుస్తాను. బాయ్, టేక్ కేర్.